ఇస్తారు? ఇక్కడ మేము కంపెనీ కడుతున్నాము, అందుకోసం భూమి కావాలి. ఈ పొలం మా కన్న తల్లి లాంటిది. మాకు 5,000 నోటిలోకి పోవడానికి అవసరానికి అమ్మలా ఆదుకుంటుంది. లేదు కాదు, 25 lakhs ఇస్తాం. భూమి ఇవ్వండి, ఆలోచించి చెప్పండి. ఇవ్వలేమో, తప్పదనుకోకండి. నాన్నగారండి, పొలం అమ్మేయండి. ఎందుకు అమ్మేయాలరా? అంతా వినుకోవడం, మళ్ళీ నువ్వు ఇలా అడుగుతున్నావా? నాన్నగారండి, మనకు బ్యాంకులో లోన్ ఉంది, దాన్ని కట్టాలి, ఇల్లు కట్టుకోవాలి. నేను అమెరికా వెళ్ళాలంటే నాకు డబ్బులు కావాలి. నా కోసమైన పొలం అమ్మేయండి. నేను అమ్మలేను, నువ్వు కష్టపడి అన్నీ చేసుకోరా. అలా అయితే నేను ఇంటికి రాను, ఇక మీ ఇష్టం. ఏమండి, ఎందుకండి అబ్బాయిని కసురుకుంటున్నారు? వాడి కోసమేగా బతుకుతున్నాము. మనం సంపాదించే రూపాయి వాడి కోసమే కదా. అవును, కానీ భూమిని అమ్మేసేలా? ఏం కాదండి, వాడు జాబ్ చేసి మనం చూసుకుంటాడు. మనం కష్టపడేది వాడి కోసమే కదా. రూపాయి కూడబెట్టి చదివించాం. అమెరికాకి ఏదో పంపించి వాడి కోరిక తీరిస్తే పోతుంది. అలాగే అమ్మేస్తాను, అప్పులు కట్టేసి అబ్బాయిని అమెరికాకి పంపిస్తాం. ఇప్పటికే ఆలస్యం, అన్నం తిని పనుకున్నాం, ఇప్పటికే ఆలస్యమైంది. నిద్రపోతున్నారమ్మా వాళ్ళు. నిద్రలో వాడికి రాస్తుంది మేడం, కల్లో ఇప్పుడు జరిగేది ఇన్ దర్ డ్రీమ్. కొడుకు కల వస్తుంది. ఏమ్మా బ్యాగ్